ఏమండి, ఆత్మను పొందుకోవడం అంటే ఆత్మను చెప్పే మాట వినే మనసు రావాలి. మనలో చాలామంది ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ప్రవచనాలే అనుకుంటున్నారు, ఆత్మ అంటే భాషలు మాత్రమే అనుకుంటున్నారు, ఆత్మ రావడం అంటే దర్శనాలు మాత్రమే అనుకుంటున్నారు. కాదండి, ఆత్మ రావడం అంటే ఆత్మ చెప్పుచున్న మాట వినగలగాలి. ఆత్మ మాట వినగలిగితే అందులో ఉన్న మాధుర్యము నువ్వు పొందుకోగలుగుతావు. ఈరోజు బైబిల్ సెలవిస్తుంది, ఆత్మ మనందరితో చెప్పుచున్న మాట, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఈ వాక్యము వింటున్న సహోదరి సహోదరుడా, ప్రభు నీతో చెప్తున్న మాట, ఈరోజు నువ్వు ఏ కార్యాలైతే చేస్తున్నావో, ఏ మాటలైతే మాట్లాడుతున్నావో, ఏ పనులైతే నువ్వు చేస్తున్నావో అవి నీ వెంటనే